నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. జపాన్లో జనన రేటు గత కొన్ని దశాబ్దాలుగా గణనీయంగా తగ్గుతోంది. ఇది దేశంలో జనాభా సంక్షోభానికి ప్రధాన కారణంగా ఉంది. జపాన్లో వారానికి 4 రోజుల పని దినాలను ప్రవేశపెట్టారు. టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ 2025 ఏప్రిల్ నుంచి తమ ఉద్యోగులను వారానికి 4 రోజుల పని వీలు కల్పిస్తోంది. ఈ నిర్ణయం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపరచడానికి, ముఖ్యంగా యువ కుటుంబాలకు సమయం ఇచ్చి జనన రేటు పెంచడానికి తీసుకున్న చర్య. టోక్యో గవర్నర్ యురుకో కోయికే ఈ విధానం ద్వారా మహిళలు కెరీర్, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేయగలరు అని చెప్పారు. జపాన్లో జనన రేటు చాలా తక్కువగా ఉంది. 2023లో ఫర్టిలిటీ రేటు 1.2, టోక్యోలో 0.99. జనాభా స్థిరంగా ఉండాలి అంటే ఈ రేటు 2.1 ఉండాలి. దీని వలన పనిచేసే వయసు జనాభా తగ్గుతోంది, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది. అందులో 4 రోజుల పనివారం ఒకటి. జనన రేటు పెంచడానికి జపాన్ ప్రభుత్వం గతంలో డేటింగ్ యాప్లు, పిల్లలకు నగదు సహాయం, పేరెంటల్ లీవ్ వంటి పథకాలు కూడా ప్రవేశపెట్టింది. కానీ ఈ చర్యలు ఇంకా పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. ఎందుకంటే జపాన్లో పని సంస్కృతి చాలా కఠినంగా ఉంటుంది. మహిళలు తరచూ కెరీర్ లేదా కుటుంబాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. 2024లో జపాన్లో కేవలం 7,20,988 శిశువులు జన్మించారు. ఇది 2023 కంటే 5% తక్కువ. ఇది 1899 నుంచి రికార్డు చేయబడిన అతి తక్కువ జననాల సంఖ్య. 2023లో 7,27,277 శిశువులు జన్మించారు. ఇది మునుపటి సంవత్సరం కంటే 5.6% తక్కువ. 2023లో జపాన్ జనన రేటు 1.20కి పడిపోయింది. టోక్యోలో ఇది 0.99కి చేరింది. జనాభా స్థిరంగా ఉండాలి అంటే TFR 2.1 ఉండాలి. జనన రేటు పెంచడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. చైల్డ్ కేర్ సౌకర్యాల విస్తరణ, గృహ సబ్సిడీలు, పేరెంటల్ లీవ్ పెంపు. ప్రభుత్వం డేటింగ్ యాప్లను కూడా ప్రోత్సహించింది. అయినప్పటికీ ఈ చర్యలు గణనీయమైన ఫలితాలను ఇవ్వలేదు. ఎందుకంటే యువత పెళ్లి, పిల్లల విషయంలో ఆసక్తి చూపడం లేదు. జీవన వ్యయం ఎక్కువగా ఉండడం, కఠినమైన కార్పొరేట్ సంస్కృతి, మహిళలు కెరీర్, కుటుంబ బాధ్యతలతో పిల్లల పుట్టుక చాలా తగ్గిపోయింది. 2023లో దాదాపు 30% జనాభా 65 ఏళ్లు పైబడిన వారు. 2060 నాటికి 40 మంది వృద్ధులుంటారు. 2030ల వరకు జనన రేటు పెంచడానికి చివరి అవకాశంగా చెబుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత యువ జనాభా గణనీయంగా తగ్గుతుంది.